తమిళనాడులో గవర్నర్ తీరు సరికాదు అంటున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండా దోబూచులాడుతున్నారని, గవర్నర్ ద్వారా పరిపాలన చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. విజయ్ను వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు రాజకీయంపై రామకృష్ణ కమెంట్స్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీవీకే చీఫ్ విజయ్ సీఎం అవ్వడానికి సంబంధించి ఇంకా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు, కావాల్సిన మెజార్టీ లేదని చెప్పి సంఖ్యాబలం చూపించాలి అని చెప్పి కోరుతుండడంతో ఇంకా ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతుంది. అక్కడ టీవీకేకి ఇటు సిపిఐ అలాగే కాంగ్రెస్ ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతుండడం, ముఖ్యంగా సిపిఐ ఎటువంటి కండిషన్స్ లేకుండా మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు. సార్, సిపిఐ తమిళనాడులో టీవీకేకి మద్దతు ఇచ్చారు, అయినా కూడా అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతుంది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాలేదు, మీరు చూపించట్లేదు అని చెప్పి ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్న పరిస్థితి. సో ఎట్లా చూస్తారు తమిళనాడు? ఇవాళ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా గవర్నర్ వ్యవహార శైలిపైన పలు అనుమానాలు అందరికీ వస్తుంది. ఎందుకంటే సింపుల్ మెజారిటీ ఏ పార్టీకి అయితే వచ్చిందో ఆ పార్టీని ఆహ్వానించడం అనేది ఆనవాయితీ. ఎవరికి సింపుల్ మెజారిటీ రానప్పుడు, మెజారిటీ రాని సందర్భంలో ఎవరిదైతే పెద్ద పార్టీగా అవతరించిందో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ముఖ్య నాయకుడిని వారు ఆహ్వానించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళు ఏదైతే ఉందో టీవీకే, వారు సమావేశమయ్యారు, వాళ్ళ లీడర్గా విజయ్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత గవర్నర్ గారికి ఆ విషయం తెలియజేశారు. కాబట్టి ఆయనకి ఎంత మెజారిటీ ఉంది అనే దానికి సంబంధించి ఆయన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ ఆయన నిరూపించుకుంటాడు. అంటే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు చూపించి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, అన్స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడితే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా ఎమ్మెల్యేల సంతకాలు అడుగుతున్నా అని చెప్పి గవర్నర్ అంటారు. గవర్నర్ అట్లా అడగడానికి లేదు కదా. మీ ఉద్దేశం ఏంటి? నిజంగా ఎవరికైతే మెజారిటీ వచ్చిందో మెజారిటీ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. మెజారిటీ రానప్పుడు సెకండ్ ఆప్షన్ ఏముంది? సెకండ్ ఆప్షన్ గతంలో సాంప్రదాయాలు ఉన్నాయి. పార్లమెంట్లో ఆనాడు వాజ్పేయి గారిని పిలిచారు ఇక్కడ. అదేవిధంగా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉందో ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించిన నాయకుడిని పిలిచారు. వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవునన్నా కాదన్నా ఇవాళ తమిళనాడులో టీవీకే పార్టీ వచ్చింది. వారు ఆ ఎమ్మెల్యేలందరూ కూడా చెన్నైలో సమావేశమై విజయ్ గారిని వాళ్ళ లీడర్గా ఎన్నుకున్నారు. కాబట్టి గవర్నర్కి దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, వేరే ఆప్షన్ లేదు. ఆయన ఖచ్చితంగా వారిని పిలవాలి. పిలిచిన తర్వాత ఆయనకు టైం పెట్టండి, కావాల్సిన తప్పేం లేదు. 15 రోజుల్లోగా మీరు బల నిరూపణ చేయండి, విశ్వాసాన్ని చూపించుకోండి చెప్పొచ్చు. అప్పుడు సహజంగానే అది అసెంబ్లీలో జరుగుతుంది. అసెంబ్లీలో నిజంగా ఆయనకు మెజారిటీ ఉంటే కొనసాగుతాడు, మెజారిటీ లేకపోతే ఆయన కొనసాగలేదు. అంతే తప్ప నేనే నిర్ణయిస్తాను, నా ఆఫీస్లోనే నిర్ణయిస్తాను అంటే గవర్నర్ వ్యవస్థ దురుపయోగం అవుతుంది ఇక్కడ. ఖచ్చితంగా బీజేపీ వారి కీలుబొమ్మలుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా గవర్నర్లుగా ఉన్నారు. ఇది ఒక్క తమిళనాడు రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు అందరూ కూడా అమిత్ షా ఏం చెప్తే దాన్ని నడుచుకుంటారు. సిపిఐ టీవీకేకి మద్దతు ఇస్తుందన్న విషయాన్ని రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు. అలాగే ఇండియా అలయన్స్ యునైట్గా ఉండడానికి కాంగ్రెస్ సైతం ముఖ్యంగా మిగతా భాగస్వామ్య పక్షాలతో ముఖ్యంగా సక్రమంగా వ్యవహరించాలి అన్న అంశాన్ని కూడా రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు. రమేష్తో గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.